మన ఇంట్లో ఏర్పడిన కొన్ని పరిస్థితులు అన్నీ బాగానే ఉంటాయి. కొంతమంది జీవితంలో ఎట్టుంటుందో తెలుసా? శ్రమ వస్తే భోజనం చేస్తాం, నిద్రపోతాం, ఉద్యోగానికి వెళ్తాం, పనికి వెళ్తాం, కార్యక్రమాలు అన్నీ బాగానే జరుగుతాయి, కానీ ఒక్క దేవుని మందిరానికి రావు. కుటుంబంలో ఎలా సహిస్తూ భరిస్తూ ఓర్చుకుంటున్నామో మన భవిష్యత్తు జీవితంలో మనకెదురైన ప్రతి దాన్ని కూడా దేవుని వైపు చూస్తూ జయిస్తూ ముందుకు సాగే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లలు పుట్టలేదని దేవునికి దూరం అవటం, లేదా ఎవరో ఏదో అన్నారని దేవునికి దూరం అవటం హేళన. నేను ఒకటి చెప్పనా? నిన్ను దేవుడు హెచ్చించాలి అని అనుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు, దేవుడు నీతో కలిసి నడవాలనుకున్నప్పుడట, దేవుడు నీకు ఇచ్చే మొట్టమొదటి సమస్య ఏంటో తెలుసా? కష్టం అంటండి. హల్లెలూయా. అది నువ్వు అనుభవించావు అనంటే అక్కడి నుంచి నీ జీవితం మారిపోద్దండి.